11:30 to 12 జరిగే ఈ ప్రోగ్రాంలో, బుక్ రీడింగ్ ప్రోగ్రాంలో మనము ఎప్పటి మాదిరిగానే గత రెండు రోజుల నుంచి మనము బాలనాథ్ గారి బుక్ మోర్ కాన్వర్జేషన్, ఫ్లోయింగ్ కాన్వర్జేషన్స్ అంటే ప్రవహించే మాటలు, ముచ్చట్లు అనొచ్చు. ఇంకా ఇంకా వస్తున్నాయి కాబట్టి దానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే, మొట్టమొదటిది కాన్వర్జేషన్స్ అంటే సంభాషణలు, రెండవది ఇంటిమేట్ కాన్వర్జేషన్స్, మోర్ అంటే ఇంకా ఎక్కువ సంభాషణలు. మూడవ పుస్తకము ఇంటిమేట్ కాన్వర్జేషన్స్. ఇంటిమేట్ అంటే చాలా దగ్గరగా ఉండేటువంటి సంభాషణలు, అంటే క్లోజ్గా, మీకు నాకు మధ్యలో ఎట్లా బాబాకి మనకి మధ్యలో, అది క్లోజ్గా ఉండేటువంటి సంభాషణలు. నాలుగవ పుస్తకము ఫ్లోయింగ్ కాన్వర్జేషన్స్, అంటే అలా ప్రవహించే ఇంకా వస్తూనే ఉన్నాయన్నమాట కాన్వర్జేషన్స్ బాబాకి తనకి మధ్యన. అందుకు బహుశా ఆ పుస్తకం రాసి ఉంటారు ఆ పేరు. అయితే ఆ పుస్తకం రాసింది బాలనాథ్ గారి, ఆయన బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఇంకా ఇంటిమేట్ కాన్వర్జేషన్స్ నేను అనుకోవడము అది కూడా బాలనాథ్ బాబాలు కలిసి నాకు వచ్చి ఉంటుంది. ఎనీవే, టైం చూద్దాము, దాని మీద ప్రింట్ చూస్తే తెలిసిపోతుంది. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేది నమో మెహర్ బాబా తర్వాత సులోచన గారు నమో మెహర్ బాబా పాడేయండి. जय बाबा महाराज, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा, सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा। महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीव, इह परानंद जीवनमीव। भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानांधत अंतमु जेसी, अज्ञानांधत अंतमु जेसी। दिव्य विज्ञान दृष्टि न संगी, दिव्य विज्ञान दृष्टि न संगी। हरिषेद्वर्गमु अंतरिंपगा, हरिषेद्वर्गमु अंतरिंपगा। अव्यय मोक्षंबनुग्रहिंपुमु, अव्यय मोक्षंबनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी, अंदर की जय
జై మెహర్ బాబా. ఉమారాణి గారు జై మెహర్ బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. మనకి వైదేహి గారు జాయిన్ అయ్యారు ఇప్పుడు. 9 మంది, బాబాతో సహా 10 మంది అనుకోవచ్చు మనం. సో ఎంతవరకు అవుతే అంతవరకు ప్రయత్నించి తెలుసుకోవడానికి మనము రెడీ అవుదాం. జై బాబా. ఈగో అంటే మన అహంకారం. అది ది ఇన్గ్రెయిన్డ్ డిజీజ్, అంటే మార్పు చెందనటువంటి డిజీజ్. ఇన్గ్రెయిన్డ్ అంటే మనకున్న అలవాట్లని, నమ్మకాల్ని మనం మార్చుకోము. అంటే ఏమాత్రము మనం దాని వైపు దృష్టి పెట్టము, మార్చుకోవడానికి కూడా ఇష్టపడము. అలాంటిది ఈగో. దాని గురించి ఈరోజు బాబాకి బాలనాథ్కి మధ్యలో జరిగిన సంభాషణలు. After having tea and biscuits, I was ready for my weekly late afternoon stroll. స్ట్రోల్ అంటే నెమ్మదిగా రిలాక్స్ అవుతూ ఏమాత్రం హడావుడి పడకుండా చేసే వాకింగ్ అనమాట. టీ తాగిన తర్వాత, బిస్కెట్లు తిన్న తర్వాత నేను ఆఫ్టర్నూన్ లేట్ ఆఫ్టర్నూన్ స్ట్రోల్కి, అంటే లేట్ ఆఫ్టర్నూన్ వాకింగ్కి బయలుదేరాను. క్యాచింగ్ అ బస్, ఐ గాట్ డౌన్ on the outskirts of town and walked to my favorite tree-lined lane. తర్వాత ఒక బస్సులో నేను అవుట్స్కర్ట్స్, అంటే ఊరికి చివరినున్న ప్రదేశంలో దిగాను. టౌన్కి చివరున్న ప్రదేశంలో దిగాను. అండ్ వాక్డ్ టు మై ఫేవరెట్ ట్రీ, నాకు ఇష్టమైన ట్రీ దగ్గరికి వెళ్ళాను. లైన్, అదే ఒక వరుసలో ఉన్నాయి ట్రీలన్నీ, చెట్లన్నీ. లాంగ్ సెక్లూడెడ్ పాత్ వైండింగ్ అలాంగ్ ద బేస్ ఆఫ్ ద హిల్స్. అది చెట్లన్నీ అక్కడ నిటారుగా ఉన్నాయి ఒక లైన్లో. అది ఒక దారి ఉంది అక్కడికి, పర్వతాలకి కిందన ఉన్నటువంటి దారి. అంటే దాన్ని ఆనుకుని కిందట దానికి వెళ్ళే దారి బహుశా. అది అక్కడ చెట్లన్నీ వరుసగా ఉన్నాయి. ఆ లైన్లో, ఆ పాత్లో, అంటే ఆ నడక దారిలో నేను అలా వెళ్తూ ఉన్నాను. బేస్ ఆఫ్ ద హిల్స్ అంటే పర్వతాన్ని భూమికి అంటే స్థలం. I loved that stroll, seeing the branches woven into one another. ఇవన్నీ ఓవెన్ అంటే అల్లడం, ఇవన్నీ కూడా బ్రాంచెస్, ట్రీ కొమ్మలు ఎలా ఉన్నాయంట, ఒకదానికొకటి అల్లుకున్నట్లుగా ఉన్నాయంట. సో అక్కడ వెళ్తూ ఉన్నాడు ఆ బ్రాంచెస్ అన్ని, ఆ కొమ్మలన్నీ చూసుకుంటూ. ఫార్మింగ్ అ verdant canopy. వర్డెంట్ అంటే ఇలా చెట్లన్నీ వరుసగా గ్రీన్ కలర్లో, గ్రీన్ గ్రోత్ ఉన్నది. క్యానపీ అంటే అది పైన షెల్టర్ లాగా వచ్చిన దాన్ని క్యానపీ అంటారు. అంటే గొడుగు మాదిరిగా ఇట్లా దానికి పైన ఆ చెట్లని, పైన చెట్లు వేరు, కింద చెట్లని ఇలా అని ఒక చెట్ల పైన ఒక దాన్ని ఏమంటారు, షెల్టర్ లాగా ఉన్నాయన్నమాట. ఇట్ వాజ్ వండర్ఫుల్ హౌ ఈచ్ ట్రీ అడ్జస్టెడ్ ఇట్ సెల్ఫ్ టు ది అదర్స్. ఒక ట్రీ ఇంకో ట్రీకి అడ్జస్ట్ అయ్యి ఎలా పెరిగింది అనేది చాలా సర్ప్రైజింగ్ గా ఉంది చూస్తూ ఉంటే. క్యానపీ అంటే అప్పర్ మోస్ట్ బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ ఎ ఫారెస్ట్. అదే పైన ఉండేటువంటి కొమ్మలు అన్ని కూడా ఒక రూఫ్ మాదిరిగా ఉంటాయి, దాన్ని క్యానపీ అంటారు. ఆ గ్రీన్ కలర్ అలా కనబడుతుంది. అయితే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎలా అడ్జస్ట్ అయ్యి ఒకదానికొకటి తగలకుండా చక్కగా పెరుగుతాయి. నన్ డిస్టర్బింగ్ అన్ అదర్స్ గ్రోత్. ఏ ఒక్కటి కూడా రెండో దాని గ్రోత్ని ఆపలేదు. అండ్ గ్రేస్, దాని అందం కూడా పోదట. ఇవి ఎంత చక్కగా పెరుగుతాయంటే అడ్జస్ట్ అవుతూ ఒకదానికోటి. దాని అందం ఏమాత్రం చెదరదు. దాని తర్వాత పక్కనున్న ట్రీకి ఆ గ్రేస్ ఏదైతే ఉందో, ఆ అందం ఏదైతే ఉందో అది పోదు, పెరిగే విధానము పోదు. ద ట్రంక్స్ ఆఫ్ ద ట్రీస్ స్టుడ్ పాయిస్డ్. ఆ టీ ట్రంక్ అంటే ట్రీ మొద్దు ఎలా ఉందంట, చాలా కాన్ఫిడెంట్గా, నమ్మకంతో ఉందంట. సపోర్టింగ్ అండ్ సస్టైనింగ్ ద ఎంటైర్ నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్. ఆ బ్రాంచెస్ అన్ని మొత్తం కొమ్మలది నెట్వర్క్ అంటున్నారు. అల్లుకుపోయి ఒకదానికోటి నెట్వర్క్ లాగా ఉంది కదా, అది చెప్తూ ఏ మాత్రము అది చెదరకుండా ఉండేటట్టు ఉంటాయి ట్రంక్స్. ఒక నెట్వర్క్ మాదిరి, నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్. దేనికి నెట్వర్క్? అక్కడ ఉండేటువంటి కొమ్మల నెట్వర్క్. సపోర్టింగ్ అండ్ సస్టైనింగ్ ది ఎంటైర్ నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్. సస్టైనింగ్ అంటే అలా ఉండిపోవడం. ఇట్ అపియర్డ్ టు బి ఎన్ ఆర్బర్ ఆఫ్ లవింగ్ ఫ్రెండ్షిప్. ఆర్బర్ అంటే షెల్టర్డ్ ప్లేస్ ఇన్ ఎ గ్రీన్
ఫార్మ్డ్ బై ట్రీస్. అంతా గ్రీనరీ ఉన్నదన్నమాట మొత్తం. షెల్టర్డ్ బై అంటే అంత దాని కప్పబడి ఉన్నాయని అనుకోవచ్చు. హార్బర్ ఆఫ్ లవింగ్ ఫ్రెండ్షిప్. అవన్నీ ఎలా కనబడ్డాయంటే చక్కటి ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగా ఒకదానికొకటి అల్లుకుని పోయి అవన్నీ ఏమాత్రము ఒకదానికొకటి డిస్టర్బెన్స్ లేకుండా దేనంతట అదే చక్కగా పెరిగాయి. పక్కపక్కనే ఉన్నాయి కానీ అల్లుకుపోయి, కానీ ఏమాత్రము పక్కనున్న ట్రీని దాని అందము తగ్గలేదు, దాని గ్రోత్ అది పెరుగుదల కూడా తగ్గలేదు. ద స్పార్క్లింగ్ లీవ్స్ colored in various shades of green brought to me the message of oneness in manyness. ఆ కలర్ ఉన్నటువంటి అనేక రకాలు ఉన్నటువంటి ఆకులు అన్నీ ఎలా ఉంది అంటే అనేకత్వంలో ఏకత్వం, లేకపోతే ఏకత్వం అనేకత్వంలో అనేది. అంటే వన్నెస్ ఇన్ మెనీనెస్ అంటే ఏకత్వము ఆ అనేకత్వంలో కలిసి ఉంది. సమ్ లీవ్స్ వర్ లాంగ్ అండ్ కోర్స్. కొన్ని ఆకులు ఎలా ఉన్నాయంట, పొడవుగా ఉన్నాయంట. తర్వాత కోర్స్ అంటే చాలా రఫ్గా ఉన్నాయి ఆకులు కొన్ని. అ ఫ్యూ వర్ లార్జ్ అండ్ ఎల్లోయిష్. కొన్ని ఏమో పెద్దగా ఉండి ఎల్లో కలర్లో ఉన్నాయి. అ బిట్ డ్రై అండ్ హ్యాపీలీ విదరింగ్. అవి కొంచెం డ్రై అయినాయి. డ్రై అయ్యేటప్పటికి మనకు తెలుసు అది కొంచెం వయసు వచ్చిన కొద్దీ ఆ ఆకులు పసుపు పచ్చగా ఉంటాయి. యాక్ట్ ఆర్ కట్ డౌన్ ఆర్ డిస్ట్రాయ్. రిలేయింగ్ అంటే విదరింగ్ అంటే అది డిస్ట్రాయ్ అయిపోతున్నాయి అంటే ఇంకా పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. రెసిగ్నింగ్ దెమ్సెల్స్ టు ద ఫ్లో ఆఫ్ ద సీజన్స్. ఆ సీజన్ ప్రకారం అవి కొద్దిగా పడిపోయేటట్టుగా ఉన్నాయి. రిలేయింగ్ అంటే రిపీట్ అవుతున్నాయి. యువర్ మెసేజ్ ఆర్ యాక్సెప్ట్ లైక్. నీ మెసేజ్ని అది యాక్సెప్ట్ చేసేటట్టున్నాయి. జాయస్లీ ఇన్ ఆల్ ఇట్స్ ఫేజెస్. అది చిన్న చిన్న వర్డ్స్ అన్నీ కలిపి ఒక దగ్గర ఎలా కూరుస్తామో అట్లా ఉంది ఇక్కడ. ఈ ఆకులన్నీ కూడా కొన్ని రాలిపోయాయి, కొన్ని గ్రీన్ కలర్ ఆకులు, కొన్ని సాఫ్ట్గా ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తూ ఉంటే అది ఎంతో అందంగా ఉన్నటువంటి ఒక దృశ్యము అని చెప్తున్నారు. కొన్ని రఫ్గా ఉన్నాయి, కొన్ని ఏమో గ్రీన్ కలర్లో ఉన్నాయి, కొన్ని పసుపచ్చ రంగులో రాలిపోవడానికి రెడీగా ఉన్నాయి. ఇవన్నీ అదిను దాని తర్వాత ఒకదానికొకటి అల్లుకుపోయి ఉన్నాయి చక్కగా. పెద్ద ట్రీస్కి ఉన్నటువంటి పైన చివరిలో ఉన్న కొమ్మలు కూడా అల్లుకుపోయి ఒక షేడ్ లాగా ఉన్నాయి. అన్ని ఆకాశం కప్పబడి ఉంటుందంటాం కదా మనము, లేదా ఒక గుడిసె మీద కప్పబడినటువంటి దాని మీద ఉన్నటువంటి ఆ ఎండుగడ్డి ఎలాగైతే కప్పబడి ఉంటుందో అట్లా ఇవన్నీ చక్కగా గ్రీన్ కలర్లో రకరకాలుగా కనబడుతున్నాయి. ఈ రంగులన్నీ ఉండేటప్పటికి అది ఎలా ఉందంటే వన్నెస్ ఇన్ మెనీనెస్ అంటే అనేకత్వం, ఏకత్వంలో అనేకత్వంలో ఏకత్వం. అది అలా చెప్తున్నారు ఇక్కడ. అది ఉంది అని. దాని తర్వాత when the wind blew the leaves rustled as though singing a song of glory to the earth. అది దేవుణ్ణి ప్రేజ్ చేస్తూ ఉండేదాన్ని గ్లోరీ అంటాం మనం. గ్లోరీ టు ద గాడ్ అని క్రిస్టియన్స్ అలా పాడుతూ ఉంటారు. అయితే గాలి వీచినప్పుడు ఆకులన్నీ గలగల ఇలా కదులుతూ ఉండి శబ్దం చేస్తూ ఉంటే అది ఎలా ఉంది అంటే భూమికి ఒక ప్రేజ్ చేస్తూ భూమిని మెచ్చుకుంటూ ఒక పాట పాడినట్టుగా ఉంది. భూమి, ఆకాశము, సూర్యుడు. As I walked, I appreciated the sight of nature. ఈ నేచర్లో ఉన్నటువంటి ప్రకృతి దృశ్యానికి నేను నడుస్తూ ఉండి చాలా మెచ్చుకున్నాను, అప్రిషియేట్ చేశాను, దాన్ని మెచ్చుకున్నాను చాలా. ఇట్స్ పార్ట్స్ ఇంటర్వోవెన్ ఇన్ అ విజన్ ఆఫ్ హార్మనీ. అది ఎలా ఉంది ఆ మ్యూజిక్ అంటే సౌండ్ చక్కగా మ్యూజికల్ నోట్స్ ఇస్తున్నట్టుగా సారీ గా మా పద ని సా. అదే ఇంగ్లీష్లో అయితే సోలా టీడో అని వస్తుంది. అలా వచ్చిన మ్యూజిక్ లాగా చక్కగా ఉంది. ఒక పద్ధతిలో ఒక మ్యూజిక్ చాలా చక్కగా ఉంది. ఎక్కడ అది ఆ సైట్ ఆఫ్ నేచర్ ఎలా ఉందంట, దాని పార్ట్స్ అన్ని కూడా ఇంటర్వోవెన్ అంటే ఒకదానికొకటి అల్లుకొని పోయినట్టు ఇప్పుడు చెప్పుకున్నదే. విజన్ ఆఫ్ హార్మనీ అంటే చక్కటి హార్మనీ అంటే ఎలా చెప్పాలి, ఏమాత్రము ఇది లేకుండా. విజన్ ఆఫ్ హార్మనీ అంటే ఏమీ తేడా లేకుండా చక్కగా
సడన్లీ ఎ థాట్ క్రాస్డ్ మై మైండ్. సడన్గా నా మైండ్కి ఒక ఆలోచన వచ్చింది. వేర్ మైట్ యు బి నౌ, ద సెంటర్ ఆఫ్ ఆల్ దిస్ లైఫ్? నువ్వు ఎక్కడున్నావు? ఈ ఈ ఈ జీవితం అనే దీంట్లో నేను మునిగిపోయి ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావు? ఐ కంటిన్యూడ్ వాకింగ్. ఇంకా నడుస్తున్నా, అంటే బాబాని అడుగుతున్నా నువ్వు ఎక్కడున్నావు అని. ఐ కంటిన్యూడ్ వాకింగ్ అండ్ ఆఫ్టర్ ఎ లిటిల్ డిస్టెన్స్, టు మై అమేజ్మెంట్, చాలా ఆశ్చర్యకరంగా కొంత దూరం నడిచిన తర్వాత చాలా ఆశ్చర్యకరంగా నిన్ను ఒక బెంచ్ మీద కూర్చోవడం చూశాను. ఐ సా యూ సిట్టింగ్ ఆన్ ఎ బెంచ్ ఇన్ సైలెన్స్. చాలా నిదానంగా ఏ మాట లేకుండా బెంచ్ మీద కూర్చున్నాం. యాజ్ దో డీప్లీ అబ్జార్బ్డ్ ఇన్ యువర్ ఓన్ ఇన్ఫినిట్ సెల్ఫ్. నీ అనంతమైన తత్వంతో అది అక్కడ కూర్చుని ఉన్నావు. నువ్వు చాలా సైలెంట్గా కూర్చుని ఉన్నావు. యువర్ మ్యాగ్నిఫిషెంట్ ఫిగర్ ఎంబాడీడ్ అండ్ జెంట్లెస్నెస్. మ్యాగ్నిఫిషెంట్ అంటే గ్రేట్ డీడ్ అనమాట. ఏదో మంచి మహత్తర కార్యక్రమం చేస్తున్నామంటారు చూడండి, అట్లా నీ ఫిగర్ ఉంది. అది ఆ జెంటిల్నెస్తో కూడింది, సాఫ్ట్నెస్తో కూడిన నీ ఫిగర్ అలా కనబడింది. అండ్ యువర్ రేడియన్స్, ఆ వెలుగు ఏదైతే ఉందో నీలో, ఆ రేడియన్స్ పర్మిటెడ్. రేడియన్స్ అంటే ఫ్రీక్వెన్సీ అప్పుడప్పుడు రావడం అనమాట. ఫ్రీక్వెన్సీ, ఫంక్షన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే దానికి ఒక క్రమ పద్ధతిలో వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ. పర్మిటెడ్ అంటే టు ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్. ఆ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది? ప్రతి పార్ట్లోనూ కనబడుతూ ఉంది. ఎవ్రీథింగ్ యాజ్ ఫార్ ఎస్ మై ఐస్ కుడ్ సీ. నా కళ్ళకు కనబడింది అది. నా కళ్ళు ఎంత దూరం చూడగలవో అంత దూరం చూస్తున్నాయి. నేను చూసినంత వరకు నువ్వు ఎలా ఉన్నావు అంటే చాలా సైలెంట్గా కూర్చున్నావు. తర్వాత ఏదో మహత్తర కార్యక్రమం చేస్తున్నట్టుగా ఉన్నావు. ఆ జెంటిల్నెస్ అంటే ఆ సాఫ్ట్ నేచర్ అనమాట. మృదువుగా ఉండేటువంటి చాలా చక్కటి నేచరు. దాన్ని ఒక అది ఎలా ఫ్రీక్వెంట్గా అంటే అప్పుడు చేసే ఫంక్షన్ లాగా ఉంది. తర్వాత ప్రతి పార్ట్ ఆఫ్ లైఫ్లో ఉన్నట్లుగా కూడా ఉంది. ఎవ్రీథింగ్ యాజ్ ఫార్ ఎస్ మై ఐస్ కుడ్ సీ. నాకు తోచినంత వరకు ఇలా కనబడింది. ఐ హెసిటేటెడ్ టు అప్రోచ్ యూ. నీ దగ్గరికి రావడానికి నేను కొంచెం సందేహించాను. బట్ మై హార్ట్ నర్జ్డ్ మీ. కానీ నా హృదయము నన్ను తోస్తూ ఉంది అడుగు అడుగని. టు నడ్జ్ మీ టు సిట్ బిసైడ్ యూ. నీ పక్కన కూర్చోడానికి నా హృదయం నన్ను తయారు చేస్తుంది, తోస్తూ ఉంది. A hushed tranquility resigned in the air and filled me. అక్కడ ఉన్నటువంటి ఆ గాలి ఏదైతే ఉందో అది నెమ్మదిగా, చాలా ఏమాత్రము సందడి చేయకుండా, ఏమాత్రము కదలకుండా అది ఆ స్థితిలోనే ఉంది. రిజైన్ ఇన్ ది ఎయిర్ అండ్ ఫిల్డ్ మీ. అది నాలో నిండిపోయి ఉంది అదంతా కూడా. అంటే ఆ నిదానంగా ఉండే స్టేట్ ఏదైతే ఉందో ఏమీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. దో క్లోజ్ ఐ ఫెల్ట్ యు ఆర్ మెనీ లైట్ ఇయర్స్ అవే ఫ్రమ్ మీ. నువ్వు పక్కనే ఉన్నా కూడా ఎంతో కాలము. లైట్ ఇయర్ అంటే మనకి రోజు వచ్చిపోయే సూర్యుడి ఇది. అంటే భూమి మీద ఉండే ఈ తెల్లవారడము, పొదుగోపడము, దాన్ని లైట్ ఇయర్స్ అంటాం మనం. వెలుతురుని బట్టి మనము అది చేసుకున్నాం కాబట్టి లైట్ ఇయర్స్. అదే సూర్యుడి దగ్గర వేరుగా ఉంటుంది, చంద్రుడి దగ్గర వేరుగా ఉంటుంది, ఇతర గ్రహాల్లో కూడా వేరుగా ఉంటుంది. ఐ ఫెల్ట్ యువర్ మెనీ ఇయర్స్ అవే ఫ్రమ్ మీ. నాకేదో చాలా దూరంగా నువ్వు ఉన్నట్టు, లైట్ ఇయర్స్కి చాలా దూరంగా ఉన్నట్టు నాకు అనిపించింది. యూ ఎక్స్ట్రూడెడ్ సచ్ పర్ఫెక్ట్ డిటాచ్మెంట్. నీలోంచి ఆ డిటాచ్మెంట్ ఏదైతే ఉందో అది పైకి ఎలాగైతే మనము బావిని తవ్వడానికి ప్రయత్నించినప్పుడు నీళ్ళు ఎలా ఊరుతాయో అలా ఆ డిటాచ్మెంట్ అనేది నాకు కనబడుతుంది. బట్ ఐ కుడ్ నో లాంగర్ టేక్ ఇన్ ద క్వైట్నెస్. ఆ నిదానంగా ఉండే ఆ తత్వాన్ని నేను ఇక ఏమాత్రము భరించలేకపోయాను. అది నా వల్ల కావట్లేదు. బట్ ఐ కుడ్ నో లాంగర్ టేక్ ఇన్ ద క్వైట్నెస్. నువ్వు ఉండేటువంటి ఆ నిదానం ఏదైతే ఉందో దాన్ని నేను ఇంకా తీసుకోలేకపోతున్నాను. సో ఐ సాఫ్ట్లీ సెడ్, లుక్, ఐఎమ్ హియర్.
చూడు నేను ఇక్కడ ఉన్నాను అని నెమ్మదిగా, అతి నెమ్మదిగా, సాఫ్ట్గా అన్నాడు అన్నమాట. ఫ్లాషింగ్ అ జెంటిల్ స్మైల్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ యువర్ ఐస్, ఆ కళ్ళల్లో ఒక చక్కటి నవ్వు కనబడింది. యూ సాఫ్ట్లీ రిప్లైడ్, ఎస్ ఐఎమ్ హియర్ అండ్ ఎవ్రీవేర్ టు. అవును నేను ఇక్కడ ఉన్నాను, అన్ని చోట్ల ఉన్నాను. బట్ నౌ క్యాన్ వి కన్వర్స్, ఇప్పుడు మనం సంభాషించుకోవచ్చా? ఐ ఇంప్లోర్డ్. అదే ఇంప్లోర్ అంటే ఏంటంటే ఒక అభ్యర్థన, చాలా సాఫ్ట్గా, చాలా నెమ్మదిగా అభ్యర్థించడం. ఇఫ్ యూ విష్ ఐ వోంట్ మైండ్. ఏమంటున్నాడు బాబా ఏమంటున్నారు? ఇఫ్ యూ విష్, నువ్వు అనుకుంటే తప్పకుండా, నాకేం అభ్యంతరం లేదు. యూ రెస్పాండెడ్ అండ్ ఎంక్వైర్డ్ హౌ ఆర్ యూ కీపింగ్. నువ్వు దానికి రెస్పాన్స్ అయ్యావు, దాన్ని ఆ ప్రశ్నకి జవాబుగా ఇస్తూ ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ కీపింగ్. ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ, నేను బాగున్నాను థ్యాంక్ యూ. ఈజ్ ఇట్ రియలీ సో? యూ సెడ్ ప్రోబింగ్ మోర్ డీప్లీ. అవునా, నిజమేనా? అంటే ప్రోబింగ్ అంటే అబద్ధం చెప్తున్నట్టు, నిజం చెప్తున్నట్టు కాదు. అయితే ఇంకా ఇంకా అబద్ధం చెప్తున్నాడు అనే ఉద్దేశంతో బాబా ఏమన్నారంటే, ఎస్ యూ సైడ్ ప్రోబింగ్ మోర్ డీప్లీ, ఎస్ ఐ థింక్ సో. ఈయన అంటున్నాడు అప్పుడు బాలనాథ్ గారు, ఎస్ ఐ థింక్ సో, ఐ ఆన్సర్డ్ వండరింగ్ వై యూ రిపీటెడ్ ద క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఎందుకు రిపీట్ చేసావని బాబా అనుకుంటూ, నాకు చాలా I was wondering, I answered wondering why you repeated the question. నువ్వు ఎందుకు ఆ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసావు బాబా అని చాలా ఆశ్చర్యంతో అనుకుంటున్నాడు. ఐ కంటిన్యూడ్, ఐఎమ్ క్వైట్ వెల్, ఐఎమ్ స్లీపింగ్ వెల్. ఓ నేను చాలా బాగున్నాను బాబా, నిద్ర కూడా చాలా పోతున్నాను. అండ్ ఈటింగ్ వెల్ టు, యూ టీజ్డ్. ఓ తినడం కూడా బాగానే తింటున్నావు అని బాబా వెక్కిరించారు. బట్ దెన్ యూ యాడెడ్, ఆల్ దిస్ డస్ నాట్ మీన్ దట్ యు ఆర్ హెల్దీ. ఇవన్నీ కూడా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనడానికి చిహ్నాలు ఏమాత్రం కాదు. దెన్ వాట్ డస్ ఇట్ మీన్? అయితే మరి దాని అర్థం ఏమిటి అని అడుగుతున్నాను. ఐ ఆస్క్డ్ విత్ అ పజిల్డ్ లుక్. ఒక గందరగోళమైనటువంటి దీంతో పజిల్గా నేను అడిగాను. డూ యూ వాంట్ మీ టు బీ లైక్ ఎ ఛాంపియన్ అథ్లీట్ బిఫోర్ ఐ కెన్ కాల్ మై సెల్ఫ్ హెల్దీ? అయితే నేను ఆరోగ్యంగా ఉన్నాను అనడానికి చిహ్నంగా నువ్వేమిటి నన్ను ఒక ఛాంపియన్ అవ్వమంటావా? అథ్లీట్ అంటే క్రీడలు చేసేటువంటి ఛాంపియన్ అవ్వమంటావా? అప్పుడే హెల్దీగా ఉన్నట్టు లెక్క. అంటే బీయింగ్ ఎ గుడ్ రెస్లర్ ఆర్ ఎ టాప్ ప్లేయర్ ఆఫ్ ఎనీ స్పోర్ట్ ఈజ్ నాట్ నెసెసరీలీ ఎ సైన్ ఆఫ్ రియల్ హెల్త్. బాబా ఏమంటున్నారంటే ఒక రెస్లింగ్ చేసేవాళ్ళు, బరువులు ఎత్తే వాళ్ళని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు చూడండి అందరూ అలానా? లేకపోతే ఒక మంచి స్పోర్ట్లో టాప్ ప్లేయర్, మంచి ప్లేయర్గా ఉంటేనో అది ఆరోగ్యానికి చిహ్నం కాదు. యు రిమార్క్ సచ్ పర్సన్స్ క్యాన్ బి రిగార్డెడ్ యాజ్ ఫిజికలీ హెల్దీ. వాళ్ళు ఫిజికల్ కంటే భౌతికంగా హెల్దీగా ఉన్నట్లుగానే తీసుకుంటారు. మైండ్ అండ్ హార్ట్, అవర్ యాక్షన్స్, థాట్స్ అండ్ ఫీలింగ్స్. కానీ బట్ రియల్ హెల్త్ లైస్ ఇన్ ఎ హార్మోనియస్ బ్యాలెన్స్. అంటే చక్కటి ప్లెజెంట్ అంటే నిదానస్థమైనటువంటి, మనకి ఏమాత్రము తేడా లేకుండా, కోపం అదంతా లేకుండా నిదానస్థంగా ఉండేటువంటి బ్యాలెన్స్ బాడీకి ఉన్నట్లయితే, మైండ్ హార్ట్ కూడా అలా ఉంటే, మన యాక్షన్స్, మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ అలా ఉంటే ప్లెజెంట్గా ఉండాలి. ఎలా ఉండాలి? చక్కగా ఏమాత్రము తొట్టుపాటు లేకుండా అలా ఉంటే అది హెల్త్ అంటున్నాను. దిస్ ఈక్విలిబ్రియం అంటే ఆ రకమైన బ్యాలెన్స్. ది ఈక్విలిబ్రియం ఓపెన్స్ అ వే టు బీయింగ్ హెల్దీ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్. నిజమైనది చెప్పాలి అంటే నువ్వు బ్యాలెన్స్డ్గా ఉండడమే కావాలి. డూ యూ అండర్స్టాండ్? ఏంటి నీకు అర్థమవుతుందా? బిట్, ఏదో కొద్దిగా అర్థమైంది బాబా. బట్ ఇజంట్ రియల్ హెల్త్ డిపెండెంట్ అపాన్ వన్స్ ఫిజికల్ హెల్త్? నా భౌతికమైనటువంటి ఆరోగ్యాన్ని చూసుకుంటే దాన్ని బట్టి కదా నిజం అసలైన ఆరోగ్యము అంటే. ఐ ఆస్ ట్రైంగ్ టు క్లారిఫై. ఇంకా కూడా వివరించమని బాబాని కోరుకుంటూ అలా అడిగారు. యూ రిప్లైడ్, ఎస్ బట్ నాట్ ఎంటైర్లీ. అవును, కొంతవరకు అది నిజమే, కానీ మొత్తం అదే విధంగా ఉండడం కాదు, అదే హెల్త్ కాదు. ఇన్ సర్టన్ కేసెస్ ఇట్ క్యాన్ బి రిగార్డెడ్ యాజ్ అ విజిబుల్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్.
కొంతమందిలో ఏంటంటే లోపల సరిగ్గా ఉండదు, గందరగోళంగా ఉంటుంది, పైకి మటుకు అలా కనబడతారు. ఎలా దాన్ని దేంతో పోల్చారు? ఐస్ బర్గ్ అంటే ఒక పెద్ద ఐస్ ముక్క. ఐస్ బర్గ్స్ అని మనకి ఈ సముద్రంలో వాటిలో వస్తుంటాయి. పెద్దది అడుగు నుంచి వచ్చి ఉట్టిగా దాని పై భాగం మాత్రమే కనబడుతుంది, దాన్ని ఐస్ బర్గ్ అంటారు. అలా పైకి చక్కగా కనబడి లోపల గందరగోళం ఉండేవాళ్ళు ఉంటారు, దాంతో పోల్చొచ్చు. But mostly your outward physical life is directed and even governed by your innermost desires and the extent to which these are satisfied. ఆ పైకి కనబడే వాటితోటే మనము ఆనందంగా ఉన్నట్లు కనబడతాము. గవర్న్డ్ బై యువర్ ఇన్నర్మోస్ట్ డిజైర్స్. అది దేనికి చిహ్నం? అది మనకి లోపల ఎన్ని కోరికలు ఉన్నా కూడా పైకి మటుకు ఐస్బర్గ్తో అలా కనబడినట్టు పైకి మనం అలా కనబడతాము, అదే హెల్త్ అనుకుంటున్నాం. డైరెక్టెడ్ ఈవెన్ గవర్న్డ్ బై యువర్ ఇన్నర్మోస్ట్ డిజైర్స్ అండ్ ద ఎక్స్టెంట్ టు విచ్ దీస్ ఆర్ సాటిస్ఫైడ్. అదే తృప్తికి చిహ్నంగా పైన కనబడతాయి మనకి. వెన్ యూ బికమ్ అంటే లోపల మనకి రకరకాల ఆలోచనలు ఉంటాయి, కానీ పైకి మటుకు ఐస్బర్గ్ ఉపరితలంలో ఎలా కనబడుతుందో అట్లా నీ భౌతిక దేహంలో పైకి హెల్త్ కనబడుతుంది, కానీ అది నిజమైన హెల్త్ కాదు. అసలైన హెల్త్ అంటే మైండ్, హార్ట్కి, బాడీకి మూడిటికి బ్యాలెన్స్ ఉండాలి అని చెప్తా ఉన్నారు బాబా. ఎక్కువ సార్లు ఏమవుతుందంటే చాలా మటుకు మనం పైన బాగున్నట్టు కనబడతాము, లోపల మనకి డిజైర్స్, ఆ కోరికలు అలా ఉండిపోతాయి. అది కరెక్ట్ కాదు అన్నట్టు చెప్తున్నారు బాబా. ఈ సెంటెన్స్ మళ్ళీ ఒక్కసారి చదువుతానండి నేను, చాలా పెద్దగా ఉంది. బట్ మోస్ట్లీ your outward physical life is directed and even governed by your innermost desires and the extent to which these are satisfied. చాలా వరకు మన లోపల ఉన్నటువంటి ఈ కోరికలు ఏవైతే ఉంటాయో అవే మనని నడిపిస్తాయి. అది మన అవుట్వర్డ్ అంటే బయటకి కనిపించే ఫిజికల్ లైఫ్కి అవే మనకి ఏదో మనం తృప్తి పడినట్టుగా కనిపిస్తాయి. When you become conscious of just how binding desires are, మనం ఎప్పుడైతే దాన్ని తెలుసుకొని ఈ విధమైన బంధనాలు మనకి చుట్టుకుంటాయో, దట్ అవేర్నెస్ అలోన్ విల్ ఆటోమేటిక్లీ బిగిన్. ఆ అవేర్నెస్ అంటే ఆ తెలిసే విధానము ఆటోమేటిక్గా మొదలవుతుంది టు అడ్జస్ట్ యువర్ యాక్షన్స్. మన యాక్షన్స్ కూడా అడ్జస్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా ఉంటాయి. యూ విల్ ట్రై టు విత్డ్రా యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సర్టెన్ డిజైర్స్. అప్పుడు మన కోరికల నుంచి మనము దూరంగా వెళ్తాము, ఆ కోరికల్ని లేకుండా చేస్తాం. వెన్ యూ లెర్న్ దట్ ద ఫైర్ you will try to withdraw yourself from certain desires, and once you know that indulging in them is not healthy, ఎక్కువ కోరికల్లో పడిపోయి వాటిని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అలా చేస్తే అది హెల్దీగా ఉన్నట్టు కాదు. వెన్ యూ లెర్న్ దట్ ఫైర్ బర్న్స్ యువర్ ఫింగర్స్, ఎలాగైతే మన వేళ్ళకి నిప్పు తగిలినప్పుడు, మంట తగిలినప్పుడు అవి వెనక్కి ఎలా తీసుకుంటామో న్యాచురల్గా ఏం చేస్తున్నాం మనము? వెన్ యూ లెర్న్ దట్ లైఫ్ బర్న్స్ ఇంటూ యువర్ ఫింగర్స్, వెరీ న్యాచురల్లీ యూ డ్రా బ్యాక్ యువర్ హ్యాండ్ ఫ్రమ్ ఇట్. చెయ్యిని వెనక్కి లాగుతుంటాం మనం. ఇజంట్ ఇట్ సో? లైఫ్ ట్రూత్స్ ఆర్ యాజ్ డైరెక్ట్ యాజ్ దట్. జీవితంలోని నిజాలు కూడా అలాంటివే. ఎలాగైతే మనం చెయ్యిని వెనక్కి తీసుకుంటామో అట్లా నిజాల్ని కూడా మనము యాక్సెప్ట్ చేయకుండా అలా ఉండిపోతాయి. ఇది నిజమో అని మనకు తెలుసు, కానీ దాన్ని తొందరగా యాక్సెప్ట్ చెయ్యము అన్న విధంలో బాగా చెప్తున్నారు. ఇంకా మళ్ళీ రేపు మనము దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. విజయలక్ష్మి గారు ఉన్నారా? విజయలక్ష్మి, మీరు హారతి చేయండి. విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు, లక్ష్మి గారు, మీరు హారతి ఇవ్వండి బాబాకి. లక్ష్మి గారు, ఓకే. రాజువాణి గారు, మీరు హారతి చేస్తారా? వినబడుతుందండి నా మాట? వినబడుతుందండి. రాజువాణి గారు ఉంటే మీరు హారతి చేయండి బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय.
దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అవతార్ మెహర్ బాబా की జై జై ఉమారాణి గారు అందరికీ జై బాబా అండి జై బాబా అండి. లక్ష్మి గారు మీరు మ్యూట్ చేసుకోవాల్సింది. జై బాబా. ఇదేమన్నా అర్థమైందండి? నేను చెప్పింది అర్థమవుతుందా? నాకు తెలియాలి. అర్థమవుతుందండి. ఇవాళ ఎందుకంటే కొంచెం టఫ్ ఉంది. ఇంకా బాబా ఈగోకి ఇప్పుడు వెళ్ళారు బాబా. అదంతా చెప్తూ వర్ణన ప్రకృతి వర్ణన చేస్తారు. ప్రకృతి వర్ణన అదంతా కూర్చుని అప్పుడు బాబాని పిలిస్తే కనబడట్లేదంటే బాబా వస్తారు. ఇక నెమ్మదిగా ఇంకా చెప్పే విషయంలో ఈగో గురించి అప్పుడు వస్తుంది అన్నమాట. సరిగ్గా అంటే మనసుకి హృదయానికి మన దీనికి సమన్వయం ఉండాలని చెప్తున్నారు ఆయన. అది ఉంటేనే కరెక్ట్ గా ఉన్నట్లు అని చెప్తూ నెమ్మదిగా మన ఆ దారిలో తీసుకెళ్తారు. అదైతే ఉంది. దాన్ని రేపు మనం కంటిన్యూ చేస్తున్నాము. ఆదివారం ఉండదు, మళ్ళీ సోమవారం మంగళవారం చెప్పుకుందాము. బుధవారం నాడు నేను ఊరు వెళ్తున్నాను. ఒకవేళ నా పనులన్నీ అయిపోయినాయి ఏం లేదు అంటే ఆ రోజు తీసుకుంటాము, లేకపోతే అందరం బ్రేక్ ఇద్దాము. సరేనండి. 1 వీక్ గ్యాప్ ఇచ్చేయండి నెక్స్ట్ వీక్. అదే అంతే. ఎందుకంటే కొంతమంది
అమర్చితికి వెళ్ళడానికి అటు ఇటు అదే వెళ్తుంటుంటారు అంటే కదా. అంత తొందరగా ఎవరు వెళ్తారని అనుకోవట్లేదు నేను. చూద్దాము ఇంకా ఎవరన్నా వాలంటీర్స్ ఉండి వెళ్తుంటే సరే సరే. అట్లా ఇంకా అట్లా టైం అయిపోతుంది ఉంది కదక్క, అమ్మా. ఇంకా టైం ఇంకా ఉంది కదా వాళ్ళ